నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. తెలుగుదేశం పార్టీ ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం మహానాడు. ఈసారి మహానాడును కడపలో నిర్వహించబోతున్నారు. కడపలో మహానాడును నిర్వహించడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది. ప్రత్యేకించి కడపలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కసరత్తులో భాగమే ఈ మహానాడు ఏర్పాటట. వైనాట్ పులివెందుల అంటూ టీడీపీ ముందుకు సాగనుందట. ఇంకోవైపు జనసేన కూడా రాయలసీమ టార్గెట్గా పావులను కదుపుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో బలంగా ఉన్న జనసేన రాయలసీమలో బలపడేలా అడుగులు వేస్తోంది. పెద్దిరెడ్డి టార్గెట్గా ఇప్పటికే పొంగనూరులో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. అసలు కూటమి పార్టీల ఫైనల్ టార్గెట్ ఏంటి? జనసేన, టీడీపీలు జగన్ ఇలాఖాను టార్గెట్ చేశాయా? నూట 51 సీట్ల నుంచి 11 సీట్లతో పతనమైపోయింది వైసీపీ. భవిష్యత్తులో మళ్లీ ఆ పార్టీ కోలుకుంటుందా అంటే వైసీపీ కార్యకర్తల్లోని సందేహాలు నెలకొన్న పరిస్థితి. జగన్ 175కు 175 సీట్లు గెలుస్తానని 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రి అంటూ ఊహాలోకంలో విహరించగా జగన్ను నేలపైకి దించారు పవన్ కళ్యాణ్. అయితే తెలుగుదేశం, జనసేన కలిసి ఉన్నంతకాలం జగన్ మళ్లీ కోలుకోవడం కష్టమే అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని పదే పదే చెబుతున్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రయాణం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అనే సంకేతాలిస్తున్నారు. దీంతో జగన్ మళ్లీ ఇప్పట్లో పుంజుకోవడం సాధ్యమయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గతంలో చంద్రబాబుపై టార్గెట్ పెట్టిన వైసీపీ కుప్పంలో బాబును ఘోరంగా ఓడిస్తామని అప్పట్లో బీరాలు పలికింది. బాబు పని అయిపోయిందని కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ జెండాలు పాతుతామని అప్పట్లో వైసీపీ నాయకులు ప్రకటనలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పుణ్యమాని కూటమి భారీ విక్టరీ కొట్టింది. చంద్రబాబును ఓడించడం తర్వాత సంగతి గాని భారీ మెజారిటీతో గెలిచారాయన. ఇక లోకేష్ను సైతం అప్పట్లో హేళనగా మాట్లాడుతూ మంగళగిరిలో లోకేష్ను ఘోరంగా ఓడిస్తామని వైసీపీ చేసిన శబదాలందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే లోకేష్ కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఎన్నికలు అయిపోయి కూటమి అధికారంలోకి వచ్చాక పాలనలో అనేక మార్పులు తీసుకొస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే వైసీపీని మళ్లీ లేవకుండా కొట్టాలి అన్నది కూటమి పార్టీల ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. నాడు వైసీపీ చంద్రబాబు, లోకేష్లను ఓడిస్తామంటూ ఏ విధంగా బీరాలు పలికిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ను అయితే అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్నారు. అయితే ఇప్పుడు కూటమి పార్టీలు జగన్ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కడపలో టీడీపీ మహానాడు, అదేవిధంగా జనంలోకి జనసేన తొలి కార్యక్రమం పొంగనూరులో జరగడం, ఇవన్నీ చూస్తుంటే జగన్ ఇలాఖా రాయలసీమ నుంచి కూటమి పార్టీలు వైసీపీని మళ్లీ లేవకుండా దెబ్బకొట్టే వ్యూహాన్ని రచిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మహానాడు పేరు చెబితే టీడీపీ క్యాడర్ పులకించిపోతుంది. మహానాడు ఎప్పుడు జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. రాష్ట్రంలో ఎక్కడ జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పసుపు పండుగ అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు మహానాడులో ప్రకటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా కడప జిల్లాలోని ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏంటని చర్చించుకుంటున్నారు. ప్రపంచ తెలుగు జాతి తిలకించేటువంటి ఈ యొక్క మహానాడు సంబరాల్ని మా యొక్క కడప జిల్లాలో నిర్వహించడం అనేది చాలా శుభ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కడప జిల్లా అనేది ఒక ప్రఖ్యాతగాంచినటువంటి జిల్లా. ఎంతోమంది కవులు అయితేనేమి, మేధావులు అయితేనేమి ఈ కడప జిల్లా అనేది వారికి పుట్టినిల్లు. అదేవిధంగా సర్వ మతానికి సారాంశంగా ఈ యొక్క కడప జిల్లా నెలకొని ఉంది. కడప జిల్లా చరిత్రను, ఖ్యాతిని ఈ యొక్క మహానాడు ద్వారా ప్రతి ఒక్క ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు ప్రజానికానికి చేరువేరుతుంది. కాబట్టి కడప జిల్లా వాసిగా మేము సంతోషిస్తూ ఉన్నాం.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా రథసారథి జిల్లా అధ్యక్షుడు వాసు అన్న సారథ్యంలో ఈ యొక్క మహానాడు కడప జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం అనేది ఒక శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కడప ఖ్యాతిని గౌరవాన్ని పెంపొందిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కడప జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి వంట రుచులని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా చూసేదానికి దోహదపడుతుంది. అదేవిధంగా కడప ఖ్యాతి అనేది తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణంలో భాగంగా ఎన్నో తీర్మానాలు ఈ యొక్క కడప జిల్లాలో తీర్మానాలకి చేసుకోవడం అనేది కూడా శుభ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేత సొంత జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులను టీడీపీ టార్గెట్ చేస్తుందని చర్చ నడుస్తోంది. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిస్తామంటూ గతంలో హడావిడి చేయడమే కాకుండా వై నాట్ 175 అంటూ ఊదరగొట్టిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ వచ్చే ఎన్నికలలో ఇచ్చేందుకు సిద్ధపడినట్టు సమాచారం. పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు టీడీపీ అధిష్టానం దీర్ఘకాలిక ప్రణాళికతో సిద్ధమైందట. అందులో భాగంగానే కడపలో మహానాడు ఏర్పాటు చేసిందట. రెండు 2024 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలలో పోటీ చేసి 11 స్థానాలకు వైసీపీ పరిమితం కాగా అందులో 7 స్థానాలు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన మెజారిటీలు భారీగా లేవనే చెప్పాలి. ఈ అంశాలను అన్నింటినీ టీడీపీ జనసేన స్టడీ చేసి తిరిగి వైసీపీ ఊపందుకునే పరిస్థితి లేకుండా చేసేందుకు కసరత్తు ప్రారంభించారట. ఇప్పటికే రాయలసీమలో క్యాడర్ ఉన్న బలమైన సెకండ్ గ్రేడ్ నాయకులను టార్గెట్ చేశారని, వారిని కూటమి పార్టీలోకి తీసుకునే విధంగా అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు మహానాడు అనేది కడప జిల్లాలో పెట్టడం అనేది మా కడప జిల్లా వాసులకు చాలా సంతోషకరమైన విషయం. కానీ కడప జిల్లాలో ఇంతవరకు మాకు మహానాడు అనేది ఎప్పుడూ జరగలే. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి సందర్భం నుంచి పార్టీ ఎన్నో సందర్భాల్లో అధికారం వచ్చినా కూడా కానీ ఇటువంటి కార్యక్రమం మన కడప జిల్లాలో జరగడం అనేది మనకు ఒక పండగ వాతావరణం లాంటిది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. ఎక్కడికక్కడ టీడీపీ నాయకులను భయభ్రాంతులకు లోను చేసి మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ సర్పంచ్లను ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రక్షాళన ప్రారంభించారు. కొంతమంది స్వచ్ఛందంగా పార్టీ వీడి కూటమి పార్టీలలోకి చేరారు. రాయలసీమ ప్రాంతంలో అనుకున్న లక్ష్యాన్ని టీడీపీ జనసేనలు సాధించాలంటే బలమైన క్యాడర్ ఉన్న వైసీపీని బలహీనపరచాలి. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీ జనసేన కండువాలు కప్పుకున్నారు. హార్డ్ కోర్గా ఉన్న వారిని సైతం ఆకర్షించి వైసీపీ పార్టీని ఖాళీ చేయించేందుకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. వచ్చిన వారికి భరోసా కల్పిస్తూ కొత్త వారిని ఆకర్షిస్తూ కరడుగట్టిన కార్యకర్తలను పార్టీలో కలుపుకునేందుకు కడపలో టీడీపీ మహానాడు అంటున్నారు. వైనాట్ పులివెందుల అంటున్నారు రాయలసీమలో టీడీపీ నాయకులు. మే 18 మహానాడు జరిగే సమయానికి కడప జిల్లాలో వైసీపీ పార్టీకి జెండా మోసే కార్యకర్తలు ఉండకుండా చేయడమే టీడీపీ లక్ష్యంగా కనబడుతోంది. ఇంకోవైపు రాయలసీమ జిల్లాలో విశేషమైన ఆదరణ దక్కించుకునేలా జనసేన అడుగులు వేస్తోంది. ఇలా వైసీపీని పూర్తిగా భూస్థాపితం చేసేలా జనసేన, టీడీపీ అడుగులు వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాబోయే 100 రోజుల్లో మే 27, 28, 29 3 దినాలలో కడప జిల్లాలో ఈరోజు మహానాడు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహానాడు నిర్వహించేదానికి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కడప జిల్లా ప్రజలు కనీ వినియరని రీతిలో గత 20 సంవత్సరాలుగా పార్టీకి ఎప్పుడూ లేని విధంగా ఆదరణ చూపించడం జరిగింది. అందువల్ల మన పార్లమెంటుకు సంబంధించి ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో మనము గెలుపొంది ఈరోజు పార్టీకి ఒక చిరస్థాయి గుర్తు అనేది కూడా మన ప్రజలు చూపించడం జరిగింది. దానికి కృతజ్ఞతగా పార్టీ కూడా కడప జిల్లాలో
ఈరోజు మనం మహానాడు అనేది నిర్వహించడం వలన ప్రజలు వాళ్ళ యొక్క పార్టీని, తెలుగుదేశం పార్టీని ఎలా ఆదరిస్తున్నారు, పార్టీ మీద ఎంత నమ్మకం ఉంది, పార్టీ కూడా కడప జిల్లా ప్రజలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగానే ఈ మహానాడు నిర్వహించాలని ఒక ఆలోచనతో మొన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మహానాడుకు లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు తరలి వస్తారు. ఈ మహానాడును కూడా ఒక పండగలాగే ఈసారి కడప జిల్లాలో నిర్వహిస్తాము. రాబోయే ఎన్నికల్లో ఏదైతే మనం సాధారణ ఎన్నికలు ఉన్నాయో, జనరల్ బాడీ, లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా కడప జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో మనం మెజార్టీ గెలిచి, కడప జిల్లా అంటే కూడా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన నాయకత్వంతో ముందుకు పోతాదని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఎన్నికల్లో వైసీపీకి వచ్చింది కేవలం 11 సీట్లే, కానీ ఓట్లు మాత్రం 40%. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ ఓటు బ్యాంక్ పరంగా మంచి పొజిషన్లోనే ఉందని. అయితే ఈ 40% ఓట్లు మొత్తాన్ని కబళించి వేసేలా పవన్ కళ్యాణ్ రాజకీయంగా వేస్తున్న అడుగులు వైసీపీ శిబిరంలో ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తున్నాయట. కూటమి బలంగా ఇలా కలిసి ఉన్నంతకాలం అధికారం సంగతి దేవుడెరుగు, పులివెందులలో తన సీటుకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఉందని అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లను అసెంబ్లీ గడప తొక్కనీయం అన్నందుకు వచ్చే ఎన్నికల నాటికి పులివెందులలో కూటమిలో పాగా వేసేలా జనసేన, టీడీపీ వ్యూహాత్మకంగా పావులను కదుపుతున్నాయట. వ్యక్తిగత విమర్శలు చేయడం, సభ్యత సంస్కారం మర్చిపోయి బూతులు తిట్టడం, కోట్లాది మంది ప్రాణాలిచ్చి అభిమానించే వ్యక్తిని అసలు లెక్క చేయకుండా మాట్లాడడం, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ బీరాలు పలకడం అందరికీ తెలిసిన విషయమే వైసీపీ ఆనాడు. మరి ఆనాటి ప్రతిపక్షాలపై దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు ఎవరూ మర్చిపోలేని సంఘటనలు. అంతేకాదు, మళ్ళీ తాము అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ జగన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో మరోమారు ఎదురు కాకుండా వైసీపీని మళ్ళీ కోలుకోకుండా అణగదొక్కేలా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారన్న వాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. నలభై శాతం ఓటు బ్యాంకున్న ఫ్యాన్ పార్టీకి వారిని నడిపించే నాయకులు కరువయ్యారు. కాలం కలిసి రాకపోతే ఏది ముట్టుకున్నా రివర్స్ అవుతోంది. ఇప్పుడు ఇదే ఫేజ్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కి కూడా నడుస్తోంది. ఏం చేసినా విమర్శలు చుట్టుముడుతున్నాయి. నాడు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్టు వ్యవహరించిన జగన్ ఇప్పుడు నేతల తీరుతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. ఇప్పటికే ఓవైపు పార్టీ నాయకులంతా గుడ్ బై చెప్పేసి వెళ్తున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాల్సిన లీడర్లు మొహం చాటేస్తున్నారట. 5 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన కార్యకర్తలు నడిపించే నాయకత్వం లేక డీలా పడుతున్నారట. ఇంకోవైపు గ్రామీణ ఓటర్లు వైసీపీ నాయకత్వంపై నమ్మకం పోవడంతో జనసేన వైపు చూస్తున్నారట. పవన్ గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో జనసేన వైపు ఆకర్షితులవుతున్నారట. వైసీపీకి పట్టున్న ప్రాంతాలను టార్గెట్ చేసి మరీ పవన్ పంజా విసరడం స్పష్టంగా కనిపిస్తోందని, అందుకు ఉదాహరణే పుంగనూరులో జరిగిన జనంలోకి జనసేన కార్యక్రమం అంటున్నారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు ఒకవైపు వైసీపీని దెబ్బ కొట్టడం, ఇంకోవైపు జనసేన బలపడడం రెండూ ఏకకాలంలో జరుగుతున్నాయని అంటున్నారు. నిజానికి సీట్ల పరంగా వైసీపీ రెట్టింపు సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న జనసేన నెక్స్ట్ టార్గెట్ ఓటు బ్యాంకును పెంచుకోవడమే అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ ఓటు బ్యాంకు మొత్తం పవన్ వ్యూహంతో జనసేన వైపు మళ్లడం ఖాయమని అంటున్నారు. తిరుపతి లాంటి చోట్ల నాడు ప్రజారాజ్యం, నేడు జనసేన విజయం సాధించాయి. అదేవిధంగా రాయలసీమ మొత్తం పాగా వేసేలా జనసేన అడుగులు వేస్తోంది. నేరుగా పెద్దిరెడ్డి లాంటి వారిని ఢీకొట్టడం వలన ఆ ఇంపాక్ట్ రాయలసీమ వ్యాప్తంగా పడుతుందని అంటున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో జగన్ పార్టీకి పట్టుంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఇంపాక్ట్ బలంగా ఉంది. ఆ బలాన్ని కూడా లాగేస్తున్నారు పవన్. వైసీపీకి వచ్చిన ఆ 40% ఓటు బ్యాంకులో గ్రామీణ ప్రాంతాల ఓటర్లే అధికంగా ఉన్నారు అన్నది రాజకీయ పరిశీలకులు చెప్పే మాట. అయితే అదంతా పాత మాట. ఇప్పుడు ఏపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను పవన్ నిర్వహిస్తూ ఉండడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, త్రాగునీరు లాంటివి ప్రతి గ్రామంలోనూ ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనతో పల్లె ప్రజల మనసులు దోచుకుంటున్నారు. పవన్ గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకుని గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉండడంతో జనసేనపై గ్రామీణ ప్రాంత ఓటర్లలో ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. దీంతో జగన్కు ఎక్కడైతే పట్టు ఉందో దానిపైనే వైసీపీకి గట్టి దెబ్బ కొట్టేలా పవన్ రాజకీయ పయనం సాగుతోంది. ఈ 4.5 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ ఏపీలోని గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చడం ఖాయమంటున్నారు రాజకీయ మేధావులు. అదే జరిగితే పూర్తిగా గ్రామీణ ఓటు బ్యాంకు జనసేన వైపు టర్న్ అవ్వడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా వైసీపీ ఓటు బ్యాంకుకు పవన్ ఆల్రెడీ చిల్లు పెట్టేశారని అంటున్నారు. అయితే ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో జనసేనకు పెద్ద స్థాయిలో ఓటు బ్యాంకుకు ఉండగా రాయలసీమలో కూడా పట్టు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు పవన్. అయితే ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ వైసీపీని అంతం చేసేందుకు కంకణం కట్టుకోగా జగన్ మాత్రం రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ మహానాడు కడపలో పెడితే భారీగా విజయవంతం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు తహతహలాడుతున్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ స్థానంలో పాగా వేసింది టీడీపీ. నెక్స్ట్ పులివెందులను టార్గెట్గా పెట్టుకుంది టీడీపీ అధిష్టానం. జనసేన, బీజేపీలతో కలిసి వచ్చే ఎన్నికల నాటికి పులివెందులలో జగన్ను ఓడించేందుకు పావులు కదుపుతోంది. నా పేరు సుంకర నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు మహానాడు అనే కార్యక్రమాన్ని కడప జిల్లా రాయలసీమ నడివొడ్డైన కడప జిల్లాలో పెట్టడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు పార్టీ అభిమానులకు ఎంతో ఆనందకర విషయం. ఎందుకంటే ఇంతవరకు రాయలసీమ నడివొడ్డైన కడపలో ఈ కార్యక్రమం పెట్టడము మా లాంటి కార్యకర్తలకు ఆనందకరము, సంతోషము, స్వాగతిస్తున్నాం. ఎన్ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కంచుకోట. అటువంటి ప్రాంతంలో గతంలో తిరుపతి మహానాడు జరిపారు, రాజమండ్రి ఇక్కడ జరిపారు. కడపలో ఇంతవరకు ఈ కార్యక్రమం జరపలేదు. చిన్న చిన్న మినీ మహానాడులు మాత్రమే జరిపారు. ఈరోజు రాష్ట్ర లెవెల్లో మహానాడు జరప చాలా ఆనందకరంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కూడా నిర్వహించడం సిద్ధంగా ఉన్నాము. కాబట్టి పార్టీ యొక్క కార్యక్రమాన్ని క్రమశిక్షణగా పార్టీ యొక్క సిద్ధాంతాలను కూడా ప్రజలకు తీసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమానికి స్వాగతించినటువంటి నాయకులకు, జిల్లా లీడర్లు కూడా అందరికీ పార్టీ కార్యకర్తలు కృతజ్ఞతలై పనిచేయగలమని చెప్పి కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఆవేశం ఉన్న నాయకుడని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆయన మాట గంభీరంగా ఉంటుంది. విరుచుకుపడే ఆయన గొంతు అంటే అక్రమార్కులకు హడల్. పవన్ కళ్యాణ్ ఓర్పు, సహనం, ఆలోచన ఇవే జనసేన పార్టీ జనం గుండెల్లోకి చేరువ కావడానికి కారణమయ్యాయి. పవన్, జగన్ మధ్య గత దశాబ్ద కాలానికి పైగానే వైరం నడుస్తూ ఉంది. వైసీపీని అంతం చేయడానికి పవన్ పంతం పట్టినట్లుగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మళ్ళీ నెక్స్ట్ సీఎం నేనే అని ఒకవైపు జగన్ చెప్పుకుంటూ ఉంటే అసలు ఆ పార్టీని పూర్తిగా కాలగర్భంలో కలిపేసేందుకు పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఆ ఇద్దరి ఫైట్ భవిష్యత్తులో ఏం మలుపులు తిరుగుతుందో అన్నది. ఇక ఇది ఇవాటి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.